నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది హస్తప్రయోగం అనేది అతి తక్కువ వయసులో మొదలుపెట్టిన టైంలో చాలామందికి టైమింగ్ అనేది ఎరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. అయితే అది క్రమేపీ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత అదే ఎరెక్షన్, అదే ఎజాక్యులేషన్ టైమింగ్ ఇప్పుడు లేదే అని చాలామంది దిగులు పడుతూ ఉంటారు. అయితే యునాని వైద్యం ద్వారా దీనికి ఒక చక్కటి పరిష్కారం, మళ్ళీ తిరిగి ఆ యవ్వన ఏజ్లోకి ఈ మందుల ద్వారా వెళ్ళే అవకాశం ఉందని సుమారు 24 సంవత్సరాల అపార అనుభవం గడిచిన ఎస్ఏ రెహమాన్ గారు, ఎండి యునాని వైద్యులు, ఈయనని అడిగి చక్కటి పరిష్కారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నిజంగా అంటే ఆ ఏజ్కి వెళ్ళి మళ్ళీ మనం అంతటి యవ్వనాన్ని తిరిగి పొందగలుగుతామా, ఎంత పట్టుత్వం కోల్పోయినప్పటికీ? డెఫినెట్లీ మనం పొందొచ్చు. ఎందుకంటే యూజువల్లీ మనము మెయింటైన్ చేసుకోవాలి, మనం చేసుకోము. ఎందుకు ఇలా తగ్గుతుందంటే అది మీరు ఫస్ట్ ఒకవేళ 22 ఇయర్స్ 25, 30 లోపల మీకు హార్మోన్ చాలా ఉత్పత్తి అవుతుంది మీ బాడీలో. మీరు వద్దనుకున్నా కానీ అది ఉత్పత్తి అవుతుంది నేచర్ ద్వారా. ఇప్పుడు అది మళ్ళీ ఏంటంటే 18 to 28 తర్వాత లోపల ఎక్కువ ఉంటుంది, 28 తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు అది తగ్గిన తర్వాత మీరు ఎలా మీరు మెయింటైన్ చేయాలంటే డైట్, లైఫ్ స్టైల్ అదంతా ఉండాలి. అది మనం చేయం. ఇంకా ఏం చేస్తాము, అది వదిలేసి మన క్యారియర్ అది ఇది అని అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాము, దాన్ని టేక్ కేర్ చేసుకోము. అందుకనే మనకు హార్మోన్ డెఫిషియన్సీ వచ్చి ఆ టైమింగ్స్ కానివ్వండి, అంటే ఎరెక్షన్స్ కానివ్వండి తక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ గురించి మనం ఒకవేళ మాట్లాడితే, ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే 17, 14, 15 నుంచి వాళ్ళు హస్తప్రయోగం అది చేస్తారు. ఆ హస్తప్రయోగం చేసి 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 వాళ్ళ నరాలు కూడా చాలా వీక్ అయిపోతాయి. చాలా డాక్టర్స్ ఏమంటారంటే చేయొచ్చు, ఏం కాదంటారు. చేయొచ్చు అంటారు, చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గర రమ్మంటారు. దాని తర్వాత మళ్ళీ షాకులు ఇస్తా అంటారు, గోళీలు అంటారు, లేకపోతే కట్ చేసి రాడ్లు వేస్తారు. ఆల్రెడీ ఫినైల్ ఇంప్లాంట్ ఏదైతే అంటారు. చేయకు బాబు, అదంతా తప్పు అంటే అయిపోయింది కదా. అది మేము సామాన్యంగా యునాని ప్రమోట్ చేయదు, యునానిలో చేయొద్దు అంటారు. అది చేసిన అంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అని రాదు, ఓకే, ఎజాక్యులేషన్ అవుతుంది, మీకు క్యాన్సర్ రాదు, అదొక అడ్వాంటేజ్ అనుకోండి. మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి మీరు రెగ్యులర్లీ చేస్తే క్యాన్సర్ రాదు, ఇన్ఫాక్ట్ రాదు. కానీ అయినా కానీ అలా చేయొద్దు. ఇంకా ఎందుకంటే ఒక దాంతోనే ఒక మంచి ఎఫెక్ట్ ఉంది, ఇంకా 10 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఆ 10 సైడ్ ఎఫెక్ట్లను చూసి చేయొద్దు కదా. అట్లా రెగ్యులర్లీ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు క్యాన్సర్ రాదు, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఈ హస్తప్రయోగం చేయడం వలన మీకు ఏంటంటే యూజువల్లీ నరాలు కొంచెం డ్యామేజ్ అవుతాయి. మీకు ఒక స్పర్మ్ తయారవ్వాలంటే ఎన్నో గంటలు పడుతుంది, అంత శ్రమ తీసుకుంటుంది బాడీ. పుట్టిగానే వేస్ట్ చేస్తారు మీరు, అది చేయకూడదు. ఇంకోటి ఏంటంటే యూజువల్లీ ఈ హస్తప్రయోగం చేయడం వలన మీ తర్వాత ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మీ టైమింగ్ తగ్గిపోతుంది, తొందరగా అయిపోవడము, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎరెక్షన్ తొందరగా పడిపోతుంది, అంత గట్టిగా రాదు, అంత గట్టితనం రాదు. అయితే ఇప్పుడు కొత్తలో మనం మాట్లాడుకోే టాపిక్ ఏంటంటే పెళ్లి కొత్తలో కానివ్వండి, అంటే ఒక టీనేజ్ అనుకోండి, ఆ ఏజ్ లో ఎరెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎజాక్యులేషన్ టైమింగ్ చాలా, ఎజాక్యులేషన్ టైమింగ్ కూడా చాలా ఉంటుంది. అదే మనం మళ్ళీ పొందాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 తర్వాత తగ్గుతుంది, మళ్ళీ 40 తర్వాత ఇంకా తగ్గుతుంది, అలా అనమాట. అయితే మీరు మెయింటైన్ చేయాలి. మీరు వర్కౌట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంపార్టెంట్. అవి చేసుకుంటూ మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటుంటే చాలా మంచిగా ఉంటుంది. ఏజ్తో పాటు ఎలాగైనా మీ బాడీలో చేంజెస్ వస్తాయి డెఫినెట్లీ. మీ బాడీలో ఏంటంటే ఇప్పుడు బ్లడ్ తీసుకెళ్లేది ఆర్టరీస్. ఆ ఆర్టరీస్ ఏంటంటే కింద ఉంటాయి, సేఫ్ ఉంటాయి. ఇవి మనకు కనబడిచ్చే ఇవన్నీ వెయిన్స్. ఈ వెయిన్స్ ఏంటంటే పైన ఉంటాయని తొందరగా డ్యామేజ్ అవుతాయి. వెదర్ వలన కానివ్వండి, మీరు హస్తప్రయోగం చేసుకోవడం వలన, లేకపోతే ఏదైనా ఇంజురీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అయితే అలాగే అంగం దగ్గర కూడా మీ అంగం లోపల ఉండే ఆర్టరీస్ బ్లడ్ అది తీసుకెళ్తుంది, కానీ మీరు సస్టైన్ చేయలేరు దానికి. ఎందుకంటే బ్లడ్ వాపస్ వచ్చేస్తుంది, అక్కడ వీనస్ లాక్ అంటారు, అది చెడిపోద్ది. ఎందుకంటే హస్తప్రయోగం చేసి లేకపోతే మీరు మెయింటైన్ చేసుకోలేరు, మంచి డైట్ తీసుకోలేరు అంటే అది చెడిపోద్ది కొంచెం. ఆ లాక్ అనేది మనం యునాని ద్వారా రిపేర్ చేయవచ్చు 100%. వదత్త ముఖవి ఆసాబ్ అని కూడా మా దగ్గర ఉంటాయి టాబ్లెట్స్, నర్వైన్ టానిక్స్. అలాగే మీరు బ్లడ్ వెజల్స్ని మీ కార్డియాక్ ఏదైతే హెల్త్ ఉంటుంది దానికి సరిగా చేసేటట్టు కూడా మెడిసిన్స్ ఉంటాయి. ముఖవి హల్వ్ అంటారు దాన్ని, హార్ట్వి బలంకి. అలాంటి మెడిసిన్స్ ఇస్తాము. అలాంటి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ డెఫినెట్లీ రిపేర్ అవుతుంది. అది రిపేర్ అవుతే సస్టైన్ అవుతుంది ఎరెక్షన్.
లేకపోతే ఎరెక్షన్ వస్తుంది, అటెండ్ చేస్తున్నాం మేము ఎరెక్షన్, కానీ అది సస్టైన్ చేయట్లేదు అంటారు చాలా మంది. అంటే మా అంగం గట్టిగా పడుతుంది కానీ మధ్యలో మెత్తబడిపోతుంది. ఇలాంటి కంప్లైంట్స్ తీసుకొస్తారు చాలా మంది. దాని కొరకు మనం ఏంటంటే ఇది మంచిగా ఉండాలి. మీ డైట్, మీ ఎక్సర్సైజ్, మీ నిద్ర చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇవాళ రేపు షిఫ్ట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన వాళ్ళు రాత్రిపూట పని చేస్తుంటారు, షిఫ్ట్లో నిద్ర ఉండదు. అసలు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేది రాత్రి 10 నుంచి పొద్దున్న 4 గంటలు. ఆ టైంలో మీరు పడుకోకపోతే ఇక అది ఉత్పత్తి అవ్వదు. అది ఉత్పత్తి అవ్వకపోతే డెఫిషియన్సీ అయితే ఇక మీరు బయట నుంచి తీసుకుంటే మరి అది ఉన్నది పోతుంది, పని చేయదు. ఇంగ్లీష్ రైట్. అయితే టీనేజ్ లో ఉన్న ఆ పటుత్వం, టీనేజ్ లో ఉన్న ఆ ఎజాక్యులేషన్ పవర్ అదంతా కూడా మళ్ళీ మనం ఏ ఏజ్ లో అంటిల్ అన్లెస్ ఏజ్ లో ఉన్నా కానీ మనము అంటే రీగైన్ చేయొచ్చు. కానీ మీరు అసలు మీకు కరెక్ట్ మెడిసిన్ దొరకాలి కదా, మీకు కరెక్ట్ పోవాలి. నేను చెప్పినట్లు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మనకు స్టేజెస్ లో దేనికన్నా ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ట్రీట్మెంట్ది, అది మేము ఫాలో అవుతాం. డైరెక్ట్ ఎరెక్షన్ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్. అట్లా ఒకటి చాలా మంది ఏమనుకుంటారంటే మన అంగం గట్టకపడుతుందంటే ట్రీట్మెంట్ ఉంది, నాకు మంచిగా మందు ఉంది అంటారు. అలా కాకుండా మీకు ఏమి స్ట్రెంగ్త్ వస్తుందా బాడీకి, మీకు ఎలా అంటే ఇప్పుడు ఎలా చేంజెస్ వస్తున్నాయి మీ బాడీలో, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా అది చూడాలి. అది చూడరు చాలా మంది. స్ట్రెస్ వాళ్ళకి ఎక్కువ, స్ట్రెస్ అనగానే కార్టిజన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి బాడీలో. దాని తర్వాత టెస్టోస్టెరాన్ అది ఇంబ్యాలెన్స్ అవుతాయి, టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. ఈ కార్టిజన్ లెవెల్ ఎక్కువగానే టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. టెస్టోస్టెరాన్ తగ్గగానే ఎరెక్షన్ అంటే అది అంగం గట్టిపడడం తక్కువ అయిపోతుంది, ఎరెక్షన్స్ తక్కువ వస్తుంది. ఇప్పుడు అంటే పుట్టి నాకు ఎరెక్షన్ వస్తేనే నా ట్రీట్మెంట్ అనుకుంటారు చాలా మంది. అలా కాకుండా దీని మధ్యలో ఇంకా చాలా ఉంటాయి. వీక్నెస్ అవ్వడము, నీరసం ఉండడము, మనకు ఏంటో ఎనర్జీ లెవెల్స్ రాకపోవడము, మూడ్ రాకపోవడము, లిబిడో తక్కువ అయిపోవడము, డిజైర్ తక్కువ అయిపోవడము అంతా ఉంటుంది. అంగం సైజ్ ష్రింక్ అయిపోవడము, చాలా చిన్నగా అయిపోయినట్టు కనిపిస్తుంది. అవన్నీ ఇంప్రూవ్ అవుతుంటాయి మెల్లమెల్లగా. అదంతా చూడడు, ఎరెక్షన్ రావాలి నేను కలవాలి, అదే ట్రీట్మెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ అ పార్ట్, ఇది ఫైనల్, అది అచీవ్ అయ్యేది మనకు అది. కానీ మనం ఫుట్బాల్లో కూడా ఏదైనా గోల్ చేయాలంటే అది ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అక్కడ. దాని తర్వాత మీరు గోల్ కొడతారు. వీళ్ళు ఏం లేదు, ఫస్ట్ గోల్ కొట్టారమంటారు. రైట్. అలా కాకుండా ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఏ ఏజ్లో ఉన్నా కానీ ఆ పవర్ మీరు రీగైన్ చేయొచ్చు. ఎనీహౌ అంటే యంగ్ ఏజ్ యంగే, అంటే జవానీ అంటారు, అది మళ్ళీ రావాలంటే చాలా కష్టం. కానీ తెప్పించవచ్చు దీని ద్వారా. కానీ మనము అది మిమిక్ చేయొచ్చు, రావచ్చు, కానీ అదే అంతే. కానీ మనము చేయొచ్చు అండ్ మాక్సిమం అక్కడికి మనం తీసుకెళ్ళగలం త్రూ యునాని వైద్యం. ఎన్ని రోజులు పడుతుందండి? యునాని మెడిసిన్స్ 3 to 4 months ట్రీట్మెంట్ పడుతుందండి. అన్నింటినీ చేసుకుంటూ పోవడం. మనకు రెస్పాన్స్ వచ్చేది ఒక నెలలో మనకు రెస్పాన్స్ వచ్చేది 100%. డెఫినెట్లీ మనకు ఒక 1 monthలో మనకు రెస్పాన్స్ వస్తుంది. అంటే 1 monthలో పెళ్ళి ఉంది అని చాలా మంది పెట్టుకుంటారు, మ్యారేజ్ ఉంది బట్ భయపడుతూ ఉంటారు, పర్ఫామ్ చేయగలుగుతానా లేదా అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను 3 months టైం తీసుకొని రమ్మని చెప్తాను. నార్మల్లీ ఇవన్నీ స్టేజెస్ క్లియర్ చేసుకుంటూ పోదామని. ఎవరికైనా 10 రోజులు ఉన్నా కానీ వస్తారు, వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము. తర్వాత మళ్ళీ రాకుండా ప్రాబ్లం చూసుకొని అలాంటి ట్రీట్మెంట్ కూడా ఇస్తాను. డెఫినెట్లీ పెళ్లికి ముందు ఎవరికైనా ఇలాంటి అపోహాలు, డౌట్లు, టెన్షన్లు ఏదైనా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు వచ్చి తీసుకోవాలి. చాలా మంది పెళ్లి చేసుకొని ఉంటారు నా దగ్గర వచ్చి, మరి అంగం సైజ్ బాగానే ఉంటుంది, అంత ఉంటుంది, లేదు చిన్నగా ఉంది, నా తొందర అయిపోతే ఇక నేను సాటిస్ఫై చేస్తాను లేదు అలాంటి మాటలు మాట్లాడతారు. ఇక నేను పెళ్లి చేసుకోను, ఆమె లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అలాంటి చెప్తారు. అలా ఏం కాదు బాబు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు చేసి చాలా మందికి నేను అంటే వాళ్ళకు మంచిగా చేశాను, క్యూర్ అయ్యారు వేలాది మంది. చాలా మెడిసిన్స్ ఈవెన్ అబ్రాడ్ కూడా పంపిస్తుంటాను నేను. సో చూసారు కదా మిత్రులారా, మనకు టీనేజ్లో ఉన్న పటుత్వాన్ని తిరిగి పొందే అవకాశం, చక్కటి పరిష్కారం యునాని వైద్యం ద్వారా మీకు అందుబాటులో ఉంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఒక చక్కటి పరిష్కారాన్ని పొందండి. థ్యాంక్ యూ రెహమాన్ గారు.